తమిళనాడు కాంచీపురంలోని శంకరమఠం ఉత్తరాధికారిగా ఆంధ్రప్రదేశ్కి చెందిన అన్నవరానికి చెందిన సుబ్రహ్మణ్య గణేష్ శర్మ ద్రవిడ్ ఏప్రిల్ 30, 2025న బాధ్యతలు స్వీకరించారు. కాంచీపురం కామాక్షి అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని పంచగంగ తీర్థం మధ్యనున్న మండపంలో ఆయనకు ప్రస్తుత 70వ పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి సన్యాస ఆశ్రమ దీక్షను ఇచ్చారు. తొలుత ఉత్తరాధికారికి కాషాయ వస్త్రాలు ధరింపజేసి దండం కమండలం అందించి శంకరమఠానికి చెందిన కొయ్యతో చేసిన పీటపై ఆసీనులు చేశారు. స్ఫటిక రుద్రాక్షమాలను మెడలో వేశారు. అనంతరం సన్యాస దీక్షను ప్రసాదించారు. తరువాత ఆలయ ప్రాంగణంలో ఉన్న ఆదిశంకరుల సన్నిధి వద్ద గణేష శర్మకు శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిగా నామకరణం చేశారు. ఆ తరువాత ఆలయం నుంచి వేద పండితులు మంత్రోచ్చటనలు మంగళవాద్యాల మధ్య పీఠాధిపతి ఉత్తరాధికారి రాజవీధుల శంకరమఠానికి చేరుకున్నారు. అక్కడ విజయేంద్ర సరస్వతి మంత్రోపదేశం చేసిన తరువాత కంచిమఠం యువ పీఠాధిపతిగా సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమాన్ని వివిధ మఠాధిపతులు, సాధువులు, సన్యాసులు వీక్షించారు. కాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేస్తూ అన్నవరం క్షేత్రానికి చెందిన గణేష శర్మకు సీఎం చంద్రబాబు శుభాభినందనలు తెలిపారు. ఇంతటి పవిత్ర బాధ్యత నెరవేర్చే అవకాశం లభించడం ఆదిశంకరుల అనుగ్రహంగా పేర్కొన్నారు. మన రాష్ట్రానికి చెందిన వ్యక్తి కంచిపీఠానికి ఉత్తరాధికారిగా సన్యాసి దీక్ష తీసుకోవడం గర్వకారణమని ట్వీట్ చేశారు.